తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవా, ఈ యొక్క ఉదయకాలమున మీ సన్నిధానములో తండ్రి మిమ్మల్ని సేవించుటకును ఆరాధించుటకును మీరు మాకిచ్చిన ఈ ధన్యత కొరకై స్తోత్రం. మేమందరము తండ్రి భయభక్తులు కలిగి జరుగుతున్న సంభవాలను తండ్రి మేము గుర్తెరిగి మా జీవితాలను మీ మార్గములో నడిపించుకోవడానికి మమ్మలను మీరే తండ్రి మా కొరతలు బలహీనతలను తీసివేసి సరైన జీవితమును చేసి మీ మార్గములో నడిచి మీ చిత్తానుసారమైన జీవితమును అనుగ్రహించుము. మాకు మీరు కావలసిన మేలులన్నీ దయచేయము. మేము ఎలా ఈ భూమి మీద జీవించి వచ్చినటువంటి ఈ ఉపద్రవముల నుంచి తప్పించుకోవాలో మీరు మాకు నేర్పిన దేవుడవు, ఇంకా కూడా నేర్పుతారు. మీరు నేర్పిన ఉపదేశ క్రమములో మేమందరము నడుచుకొని ఈ వచ్చినటువంటి తెగుళ్ళ నుండి మేము తప్పించుకొని జీవించుటకును మీ పరలోక రాజ్యములు చేరుటకును మాకందరికీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మనం ఈ దినముల్లో చూస్తే రోజుకు రోజు కేసులు పెరుగుతూ ఉన్నాయి, రోజుకు రోజు మరణాలు పెరుగుతూ ఉన్నాయి. చూడబోతే జనుల్లో ఆందోళన పెరిగింది, జనులలో భీతి పెరిగింది. దేవుని భయం మాత్రం పెరగలేదు, దేవుని యందు భక్తి మాత్రం జనులలో పెరగలేదు. ఎందుకంటే దేవునిని గురించి ఆలోచించేవారు కొందరో తప్ప మరి మిగిలినటువంటి జనము ఏ రీతిగా ఈ భూమి మీద బ్రతకాలా, ఈ భూమి మీద బ్రతకడానికి కావలసిన ఈ మార్గాలు వెతుకుతున్నారు, ఈ భూమి మీద జీవించడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ పరలోక రాజ్యములో చేరాలి, దైవ భయము చేత ఉండాలి, ఎలా మేము భూమి మీద జీవించాలి అనేది ఆలోచించుట కంటే ఎలా భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలి అనేది ఆలోచించడము ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. ఈ మార్గములో ఈ ప్రపంచములో జనులందరూ తమ జీవితాలను ఏ రీతిగా కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారే కానీ ఎలా దేవుని వైపుకు తిరగాలి, ఏమి చేస్తే మనం ఈ తెగులు నుండి తప్పించబడతాము అనేటువంటి విషయాలను జనులు గ్రహించడం లేదు. పాత నిబంధన కాలములో ఐగుప్తులో 10 రకములైన తెగుళ్ళు వచ్చాయి. ఆ 10 రకమైన తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక సూచన ఇచ్చాడు. గొర్రెపిల్ల రక్తమును మీరు మీ ఇండ్ల యొక్క నిలువు కమ్ములకును అడ్డు కమ్ములకును మీరు పూయండి, అది పూసినప్పుడు
దానిని సంహారకుడు చూసినప్పుడు ఆ ఇంటిని విడిచిపెట్టి ప్రక్కింటికి వెళ్ళును అని చెప్పి దేవుడు మోషే ద్వారా తెలియపరిచాడు. మరి వారు అలా చేసినందువల్ల ఆ సంహారకుని చేతుల నుండి తప్పించబడ్డారు. ఆ సంహారకుడు దేవుని యొద్ద నుండే వచ్చాడు, మరి ఎక్కడి నుండి రాలేదు. అది ఒక సైతాను క్రియ కాదు, అది ఒక మనుషుల ఏర్పాటు కాదు, దేవుని యొద్ద నుండే వచ్చింది. అలాగే ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి వాక్యములో దేవుని యొద్ద నుండే వచ్చిందనేది మనం గుర్తెరగబోతున్నాం. ఎందుకంటే నహూం గ్రంథంలో మనం చూస్తే, నహూం గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యములో మరియు 10వ వాక్యములో మనం చూసినట్లయితే అక్కడ లయపరచువాడు వచ్చుచున్నాడు అని వాక్యములో చూస్తున్నాం. ఆ లయపరచువాడు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ నహూం గ్రంథంలో 2వ అధ్యాయములో 1వ వాక్యమును 10వ వాక్యము చదువుకుంటున్నాం. చదవండి. లయకర్త మీ మీదికి వచ్చినప్పుడు ఎవరు వస్తున్నారు? లయకర్త మీ లయకర్త, లయము చేసేవాడు, నశింపచేసేవాడు. లయకర్త అనగా నశింప చేసేవాడు, నాశనము చేసేవాడు మీ మీదికి వచ్చినప్పుడు మనం ఏమి చెయ్యాలి? చదవండి. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు. ఇంకా వచ్చిపోయింది కాదు, అది ఇప్పుడు వచ్చుచూ ఉన్నాడు. ప్రస్తుతం కేసులు పెరుగుతూ ఉన్నాయి, జనాభా చనిపోతూ ఉన్నారు, జనాభాలో భయం, భీతి, ఆందోళన పెరిగిపోయింది. కానీ ఒకవైపు ఆందోళన, భీతి అవి పెరిగినప్పటికీ లోకములో ఎలా జీవించాలనే జీవన వ్యాపారములో చిక్కుకొని జీవితాలను గడుపుతూ ఉన్నారే కానీ ఈ భూమి మీద జీవించినా చనిపోయినా మనము దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఆలోచించడం లేదు. అందుకు కానీ ఈ వాక్యములు మనం చదివినప్పుడు లయకర్త వచ్చుచున్నాడు. మీ మీదికి వచ్చుచున్నాడు. ఎవరి మీదకి వచ్చుచున్నాడు? మీ మీదికి వచ్చుచున్నాడు, జనం మీదకి వచ్చుచూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం మన రాష్ట్రంలో చూస్తే 955 955 కేసు. తెలంగాణలో చూస్తే 983 కేసులు. చూడండి, చనిపోవడం చూస్తేమో 49 మంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 20 కోట్లు దాటిపోయారు. 20 లక్షలు 20 లక్షల మంది చనిపోయిన కేసులు వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నాం. చనిపోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇలాంటి లయపరిచేవాడు కర్త, లయకర్త వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చదవండి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము. ఏం చేయాలి మనము? నీ దుర్గమునకు కావలి కాయాలి. కావలి కాయడం అంటే ఏంటి? మెలకువగా ఉండి ఎవరు రాకుండా కావలి కాయాలి. వాడు నిద్రపోతే లయకర్త వచ్చి మీద పడిపోతాడు. అందుకని
మనం మెలకువగా ఉండి ఈ లయకర్త మన దగ్గరకు రాకుండానట్లు కావలి ఉండాలి. కావలి అని చెప్పగా మేలుకొని ఉండుట. మేలుకొని ఉంటేనే కావలి ఉండగలడు. దేవునికి స్తోత్రం. అవును కదా. ఇప్పుడు మనం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదివితే దావీదు చెబుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 9 నుండి 12 వరకు. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టిదవు. ఏం చేస్తున్నావు? ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. నీవు వారిని నలుగగొట్టెదవు. కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా, ఇప్పుడు ఏం చేయాలి? లయకర్త వచ్చినప్పుడు ఏమి కావాలి కాయాలి? మీ ఆభరణాలు కావలి కాయాలి. ఆ కావలి కాయడం అంటే ఏంటి అని చెబుతూ ఇక్కడ ఈ 1వ వాక్యములో చెప్పినట్లు ముక్క చెక్కలు, లయపరిచేవాడు వచ్చి ముక్క చెక్కలు చేసి పడేస్తున్నాడు. ఎక్కడ చూసినా జనం విపరీతంగా కూలిపోతున్నారు. ఎక్కడ చూసినా జనం మాట్లాడుతున్నట్లున్నారు, చనిపోతున్నారు, ముక్క చెక్కలైపోతున్నారు. చదవండి. కాబట్టి రాజులారా మేకులయుండుడి. ఇప్పుడు ఈ దేశాన్ని ఏలుబడి చేసే రాజులు, మరి ఈ భారతదేశాన్ని అనే మాత్రమే కాదు, రాష్ట్రాలను ఏలుబడి చేసే రాజులు, అక్కడ నుండి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న మిగతా రాజులు, వాళ్ళందరూ ఏమి చేయాలి? చదవండి. భూపతులారా బోధనందుడి. భూపతులారా అంటే అర్థం ఏంటి? భూమిని ఏలుబడి చేసేవాళ్ళారా బోధనందుడి. భయభక్తులు కలిగి ఏమి కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఇలాంటి లయకర్తను పంపించినప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. ఐగుప్తు దేశంలో వారిని హతమార్చే సంహారకుడు వచ్చేటప్పుడు వాళ్ళందరూ భయపడిపోయి ఇళ్లలోనే ఉండిపోయారు. దేవుడు వాళ్ళకి అలా చెప్పాడు, ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, ఇళ్లలో నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకు గొర్రెపిల్ల యొక్క రక్తమును పూయండి అన్నాడు. మరి ఇప్పట్లో మనకు గొర్రెపిల్ల రక్తం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకు పోయాలి అని అంటే మన జీవితంలో అన్నిటికీ వాక్యాలు చూపించడానికి సమయం చాలదు కనుక ఇప్పుడు నేను దీని అర్థం మాత్రం చెబుతున్నాను. నిలువు కమ్ములు అడ్డు కమ్ములు అనేటువంటి విషయం చూస్తే మన ఇంటికి నిలువు కమ్ములు ఉన్నాయి, అడ్డు కమ్ములు ఉన్నాయి. అదే రీతిగా మన జీవితంలో మనము నిలువు కమ్ములను గూర్చి చూస్తే మన యొక్క యథార్థమైన జీవితము, నిటారైన నిలకడైన జీవితం. ఎందుకంటే ఓ మనుషుడా, నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అని యెహెజ్కేలు గ్రంథంలో చెబుతున్నాడు. అలా నిలువు కమ్ములు, అడ్డు కమ్ములు. అడ్డు కమ్ములు అని అంటే మన యొక్క జీవితంలో మనకు ఏ విధమైన మన మనస్సులోను మన హృదయములోను ఆ రక్తమును ప్రోక్షించాలి. అనగా నిలువు కమ్ములనగా హృదయము,
అడ్డుకమ్ములనగా మనస్సు, ఈ రెండిటి మీద మన యొక్క అనగా యేసు క్రీస్తు యొక్క రక్తమును ప్రోక్షించాలి. అదే రీతిగా ఇక్కడ లయకర్త వచ్చినప్పుడు మనం ఏమి చేయాలని అక్కడ ముక్క చెక్కలుగా పగలగొట్టుతూ ఉన్నాడు. తర్వాత కీర్తనలు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. అది ఇప్పుడు మనం చేయవలసిన పని. లయకర్త అనగా జనాన్ని లయపరిచేవాడు, జనాన్ని నాశనం చేసేవాడు. ఆ జనాన్ని నాశనం చేసేవాడు సాతాను కాదు, ఆ జనాన్ని నాశనం చేసేవాడు అపవాది కాదు, ఆ జనాన్ని నాశనం చేసేవాడు మరి మనుషులు కాదు. అక్కడ ఏమని వస్తుందో చదివితే తెలుస్తుంది ఎవరు చేస్తున్నారని. గడగడ వణుకుచు సంతోషించుడి. ఏం చేయండి? గడగడ వణుకుచు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఏం చేయాలి? సేవించాలి. ఈ లయకర్త వచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఏమో భయం మా మీదకి వస్తుందేమో, ఈ తెగులు మా మీదకి వస్తుందేమో, ఈ వ్యాధి మా మీదకి వస్తుందేమోని భయముతో దేవుని యందు భక్తితో ఆయనను సేవించాలి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. చూడండి, ఎవరి కోపం అది? ఆయన కోపం, దేవుని కోపం, దేవుని ఉగ్రత. ఇది సాతాను యుద్ధం నుండి వచ్చింది కాదు, ఇది ప్రపంచమంతటి మీదకి వచ్చింది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ఇప్పుడు ఎవరు? ధన్యులు. దేవునికి స్తోత్రములు. కాబట్టి లయకర్త వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం. మనం దేవునిని ఆశ్రయించి దేవునిని సేవించినప్పుడు ఆయన మనలను ఈ లయకర్త మన మీదికి రాకుండా తప్పిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అదే రీతిగా రెండవ భాగంలో మనం చూస్తే అక్కడ ఏమనుంది? కావలికాయుడి. చదవండి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము. నీ దుర్గం అనగా కొండ దాటి రాకుండా ఉన్నట్లు మీరు కావలి కాయండి. కావలి అని అంటే మేలుకొని ఉన్నప్పుడే కావలి కాయగలడు. నిద్రపోయేవాడు కావలి కాయగలడా? కాయలేడు. అందుకని మేలుకొని ఉండేవాడే కావలి కాయగలడు. చదవండి. మార్గములో కావలి కాయుడి. దుర్గము యుద్ధ కావలి కాయాలి, మార్గము యుద్ధ కావలి కాయాలి, కావలి ఉండాలి. నడుము బిగించుకొని దేవునికి స్తోత్రం. అక్కడి వరకు కాపాడి. ఇప్పుడు కావలి కాయటం అనేదానికి అర్థమేమిటి అనేటువంటి విషయాన్ని మనం చదివితే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 8వ వాక్యములో కావలిని గురించి చదువుతున్నాం. చదవండి. యెషయా గ్రంథం. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు. ఎవరు పలుకుతున్నారు? నీ కావలి వారు పలుకుచున్నారు. ఈ కావలి వారు పలుకుచున్నారు. కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. చూసారా? కావలి కాయుచున్నారు. కావలి కాయటం అంటే ఏంటని చెప్పారు అక్కడ. మరి ఇంకో చోట కూడా మనము కావలి కాయము అని చెప్తున్నాడు. ఎలా కావలి కాయాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యములు మనం పరిశీలిస్తే కావలి అని చెప్పగా
దానికి మనము మేలుకొని ఉండడమే అని చూస్తున్నాం. మేలుకొని ఉండడం ఎలా అంటే లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చదువుకుంటే చదవండి. 34 నుంచి 36 వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను హైవిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఏమంటున్నాడు? మీ హృదయములు ఒకవేళ మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా అనగా ఈ తెగులుని దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఎలా వస్తుంది? అకస్మాత్తుగా. ఎవరెవరికి వస్తుంది? భూమి మీద నివసించే వారందరికి. భూమి మీద నివసించు వారందరికి. దేవునికి స్తోత్రం. మరి భూమి మీద ఉన్న వారందరూ మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి? కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఇప్పుడు కావలిగా ఐటమ్ అంటే ఏంటి? మెలకువగా ఉండి ఏమి చేయాలి? మెలకువగా ఉండి కావలి కాయడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయుడి. దేవుని యుద్ధ మనం ఏముండి ప్రార్థన చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుచు దేవునికి ప్రార్థన చేసి మెలకువగా ఉండాలి. ఈ లయకర్త వచ్చేటప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, దేవుడంటే భయం కలిగిన వాళ్ళు, దేవుడంటే భక్తి ఉన్నవాళ్ళు, దేవుని మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఏమి చేయాలి అంటే దేవునికి భయపడి భక్తి కలిగి ఆయనను సేవించాలి. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు పేతురుతోనూ ఆయన శిష్యులతో చెప్పాడు ఏమని? మీరు శోధింపబడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అన్నాడు. కావలి కాయాలంటే ఏముండాలి? మెలకువ ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యడమే ఏంటి? కావలి కాయటము. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ఏం చేశానంటే, ఒక సహోదరుడు
ఆయాసంతో పోరాడుతున్నాడు. నేను ప్రక్కన కూర్చొని అతనికి సహాయం చేస్తూ తన యొక్క శరీరంలో చేయి పెట్టి తోముతూ, వీపు మీద తోముతూ, ఎద్దన భాగంలో తోముతూ సహాయం చేస్తూ ఉన్నాను. ఎప్పటిదాకా సహాయం చేశానంటే రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని తెల్లవారుజాము 5 దాకా సహాయం చేశాను. అప్పుడు ఆ కుర్రోడు ఏం చేశాడు, చిన్న వయసే, ఆ వ్యాధితో బాధపడుతూ పడుకున్నాడు. అప్పుడు కొంచెం వాడికి నిద్ర పట్టింది. అంతకు ముందే నాకు చెప్పాడు, ఏమని, చివుక్కుని మేలుకొని, అంటే దానికి ముందు 2 మేలుకొని చెప్పాడన్నా, దేవుడు నాతో చెప్పాడన్నా, జోసఫ్ నీ సేవ ఇంతటితో ముగిసిపోయిందని అన్నాడు. నాకు బాధ కలిగి, అప్పుడే నీ సేవ ముగిసిపోవటం ఏంటి, దేవుడు సేవ చేయిస్తాడు, భయపడు, దేవుడు సహాయం చేస్తాడని మెలకువగా ఉండి 5 దాకా సహాయం చేశాను. అప్పుడు ఆ బాబు 4 పండుకొని 5 దాకా నిద్రపోతున్నాడు. నేనేం చేశానంటే 5 పక్కన ఒకడున్నాడు, వాడు సేవకుడే, నాకంటే జూనియర్, చిన్నవాడు. వాడిని లేపి, తమ్ముడు నేను 5 దాకా కావలి ఉన్నాను, మేలుకొని ప్రార్థన చేశాను, నేను ఇప్పుడు వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను, నీవు 1 గంట సేపు ఆ బాబుకు సహాయం చెయ్యి. వాడు లేచాడంటే లేచిన వెంటనే అతనికి సహాయం చెయ్యి అని చెప్పి నేను పోయి పడుకున్నాను. వీడేం చేశాడు, కొద్దిసేపు అలా చూసి పోయి పడుకున్నాడు. ఈ బాబు ఏం చేశాడు, వ్యాధితో ఉన్న బాబు చివుక్కును పైకి లేచి అని ప్రాణం వదిలేశాడు. లేచి కూర్చొని ప్రాణం వదిలేశాడు. వాడు పడిపోయాడు. వీడు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయిన తర్వాత ఈ నిద్రపోయేవన్నీ ఇంకొకటి లేపాడు. అతను పడిపోయారు రా అని. ఆడు ఏం చేశాడు, చివుక్కు లేచి నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి, అప్పుడే 1 అరగంట అయి ఉంటుంది, నన్నులో లేపి, అన్నయ్య జోసఫ్కి ఏదో అయిపోయింది అన్నయ్య. ఏమైందని చెప్పి నేను వచ్చి పరిగెత్తి చూస్తే ప్రాణం పోయింది. ఆ మేలుకో నుండి చూసేదేదో నేను తెల్లవారేదాకా కానీ చూసి ఉంటే దేవుడు వారిని బ్రతికించునేమో అని నా యొక్క నమ్మకం. కానీ దేవుని చిత్త మా బాబు ముందే చెప్పాడు, నాకు సేవ ముగిసిపోయింది అని దేవుడు నాతో చెప్పాడు, ఇప్పుడే చెప్పాడు అని అన్నాడు. అలా చెప్పిన తర్వాత చూడండి, తన మరణం తనకే తెలిసింది. కానీ నేను మెలకువగా ఉండి ఉంటే ఆ బాబు బాగుండేమో అని నా బాధ. ఆ ప్రక్కనున్నవాడికి చెప్ప, ఎరా నువ్వు కూర్చొని చూసావా మేలుకొని అని అంటే, ఏదన్నా పోయి పడుకున్నావు. వాడిని తిట్టాల్సిన తిట్లని తిట్టేశా. నువ్వు సేవకుడివేనా, నువ్వు ఎందుకు వచ్చావు, ఒక పని చెబితే చేయలేవా, చూడు నీ మూలాన ఒకటి ప్రాణం పోయింది, అలాగలా వాడిని తిట్టేశా. తిట్టిన తర్వాత వాడు ఇక ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. కానీ ఆ బాబు మంచి విధంగా మరణం పొందాడు, చెప్పి మరణం పొందాడు. అతన్ని మంచి విధంగా భూస్థాపన చేశారు. దేవునికి స్తోత్రం. అలా ఉండగా మెలకువగా ఉన్నంత వరకు బాగానే ఉంది. నేను ఎప్పుడైతే మెలకువ లేకుండా పోయానో వాడు చనిపోయాడు. మరి ఇంకొకరికి అప్పగించా, వాడు చూస్తాడు అనుకున్నాను. వాడు సోమరుడు అయిపోయి పడుకున్నాడు. వీడింతలో చివుక్కుని పైకి లేచి ప్రాణం పోయింది. అంటే మెలకువగా ఉన్నంతసేపు కాపాడబడతాము. మెలకువగా అనగా మెలకువగా కావలి కాసినంతసేపు అనగా మనము మేలుకు నుండి ప్రార్థన చేసినంత కాలము
మనము కాపాడబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని గురించి మనం ఒక వాక్యం చదువుతూ ఉన్నాం. ఏంటంటే అక్కడ కూడా చెప్పబడి ఉన్నది ఏమిటనగా, యోవేలు గ్రంథంలో ఒక పదం రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే, దాంట్లో మెలకుగా ఉండి ప్రార్థన చేయువారు ఏం చేయబడుదురు? తప్పింపబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యము. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. చూసారా? ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు అని ఇక్కడ చదివాం. అదే రీతిగా ప్రార్థన చేయి వారందరూ తప్పింపబడుదురని మరి ఇంకో చోట ఉంది. అది ఎక్కడ ఉందంటే పత్రికల్లో ఉన్నది. ఏంటి? యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏం చేయబడతారంట? తప్పింపబడతారు అని మనం చదువుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు అపోస్తలుల కార్యముల్లోనికి మనం వస్తే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వాక్యం. అదే వాక్యం ఇక్కడ ఉన్నది. 21వ వాక్యం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. మరి ఈ లయకర్త ఎవరంటారు? సాతానా? లయకర్త దేవుడే. ఎందుకంటే జనులు చేస్తున్న పాపాలను బట్టి, జనులు చేస్తున్న అంధకార క్రియలను బట్టి, వారి దోషములను బట్టి దేవుడు వారిని శిక్షించుచున్నాడు. ఎందుకంటే లోకం మీదికి తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చిన కాలంలో మనం తప్పించుకోవడానికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. భయభక్తులు కలిగి ఉండాలి. 2వది సేవించాలి. 3వది ప్రార్థన చేయాలి. ఈ 3 చేస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎందుకనగా కావలి వారు అనగా ప్రార్థన చేయువారు అని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అంటే జనులందరూ ఈ భూమి మీద జీవించేటువంటి జీవితం అంతా ఎలా ఉన్నదంటే, ఈ భూమి మీద సుఖంగా జీవిస్తే చాలు, ఈ భూమి మీద నేను బాగుంటే చాలు, వాడు ఎటు పోయినా పర్వాలేదు,
ఇప్పుడు ఒక్క బొట్టు కన్నీళ్లు కార్చి ఇంతమంది చచ్చిపోయారు, ప్రపంచమంతా చచ్చిపోయారు. వాళ్ళ నిమిత్తం ఒక్కసారైనా ఒక్క బొట్టైన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అని చెప్పవచ్చు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ మన సహోదరులే, మన సహోదరులే. కానీ వాళ్ళు రక్షింపబడ్డారో రక్షింపబడలేదో, యేసు ప్రభు నమ్ముకున్నారో నమ్ముకోలేదో తెలియదు. కానీ వారు ఈ ఉగ్రత దినములో, ఈ కాలంలో, ఈ లయకర్త వచ్చినప్పుడు చనిపోతూ ఉన్నారు. చనిపోతున్నటువంటి సందర్భాలలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని సేవించి దేవునికి ప్రార్థన చేయాలి. అదే మెలకువగా ఉండటము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అటు పిమ్మట దాని తర్వాత ఏమని ఉందంటే నడుము బిగించి అని చదువుకుంటున్నాం. అక్కడ మనం చదువుకుంటున్న వాక్యంలో కావలి కాయుము, మార్గములో కావలి ఉందుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. అంటే దాని యొక్క అర్థం ఏంటి? నడుము బిగించి, నడుము అని చెప్పగా మనస్సు అనే నడుము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సాతానుని ఎదిరించుటకు సత్యమనే దట్టి నడుమునకు కట్టుకోమని ఉన్నది. ఆ నడుము కాదు ఇది. ఇది ఏ నడుము? మనస్సు అనే నడుము. ఇప్పుడు ఏం చేయాలి? ఈ లయకర్త వచ్చేటప్పుడు మనము ధైర్యం వహించాలి. మనము మనస్సును స్థిరపరచుకోవాలి, మనస్సును బలపరచుకోవాలి. ఎలా అనేటువంటి విషయాన్ని 1 పేతురు 1వ అధ్యాయము 13వ వాక్యములో మనం చదువుకుంటే, చదవండి. నడుము బిగించి, 1 పేతురు 1వ అధ్యాయము 13వ వాక్యం. దేవునికి స్తోత్రం. అందుకే మేల్కొని ప్రార్థన చేయువారు తప్పించబడతారు, మేల్కొని ప్రార్థన చేయువారు రక్షింపబడతారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, అది ఇప్పుడు ఏం కట్టుకోవాలి? మనము మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై, అది ఎటువంటి బుద్ధి కలిగిన వారమై ఉండాలి. ఈ లయకర్త వచ్చేటప్పుడు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను దేవుని సేవిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని నిబ్బరమైన బుద్ధి గలవారు ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? మనస్సును స్థిరముగా ఉంచుకుంటారు. తమ మనస్సు అను నడుము ఇక్కడ ఏం చేయమంటున్నాడు? నడుము కట్టుకొని. అనగా ఏం కట్టుకోవాలి? ఇప్పుడు మనము మనస్సును కట్టుకోవాలి. ఎలా? ఏమిటితో కట్టుకోవాలి? దేవుడు నా యందు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను తప్పిస్తాడనేటువంటి తలంపులు మన మనస్సులో ఉండాలి. అప్పుడే మన మనస్సును కట్టుకున్నాము అని అర్థం. మన మనస్సును బిగించుకొని ఉన్నాం, మన మనస్సును దృఢపరుచుకొని ఉన్నాం, మన మనస్సును ధైర్యపరుచుకొని ఉన్నాం. ఎందుకనగా దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను,
దేవునిని సేవిస్తున్నాను, దేవుని యందు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మరలా నేను నా నడుము అనే మనస్సును బిగించుకొని ఉన్నాను, అనగా నా మనస్సును స్థిరపరచుకొని ఉన్నాను, దేవుని మీద ఉంచుకొని ఉన్నాను. అందుకే దావీదు అన్నాడు, నా మనస్సును దేవుని మీద పెట్టుచున్నాను, నా మనస్సును దేవుని మీద ఉంచుచున్నాను అని అన్నాడు. కాబట్టి మన మనస్సు దేవుని మీద ఉంటే ఇక ఆ మనస్సు చంచలమవుదు. మనకు భయం వచ్చేది, శరీరంలోనికి ఏదన్నా వ్యాధి వచ్చేది, ఏదైనా మనకు సంభవించాలి అని ఉంటే మనసులో అనుకుంటారంట. ముందు అమ్మో పడిపోతానేమో అనుకుంటారంట, పడే పోతాడు. ఏమో వాడికి దగ్గు వచ్చింది, ఆ దగ్గు నాకు వస్తుందేమో అనుకుంటే ఆ దగ్గు నీకు వచ్చేస్తుంది. ఎందుకనగా మనస్సులో బలహీనుడి అయిపోయాం. మనసు బలంగా లేదు, మనసు బలపడలేదు. ఎందుకంటే మనస్సు అనే నడుము కట్టబడలేదు, బిగించబడలేదు. దేవునికి స్తోత్రం. మనస్సు అను నడుమును మనం గట్టిగా సత్యమనే దట్టితో కట్టుకోవాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అటు తరువాత మరలా అక్కడ మనం ఏం చదువుకుంటున్నాము? నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై కాదు, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. బహు బలము, బలం ఎక్కడుంది? బహు బలముగా ఎదిరించాలంటే ఎట్లా ఎదిరించాలి? కత్తులు కర్రలు తీసుకెళ్ళి, తుపాకీ తీసుకెళ్ళి ఎదిరించాలా? లేకపోతే బాణాలు అంబులు అవన్నీ ఈటలు తీసుకెళ్ళిపోయి ఎదిరించాలా? కాదు. ఎలా ఎదిరించుడి? ఎలా ఎదిరించాలి అనే దానిని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే బలము ఎక్కడున్నది? అదే లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వాక్యంలో చదువుతున్నాము. శక్తి ఎక్కడున్నది, బలం ఎక్కడున్నది అనే విషయాన్ని 2 చోట్ల మనం చూస్తున్నాం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు, శక్తి బలము, శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు. అప్పుడు ఈ శక్తి దేంట్లో ఉన్నది? ఈ బలము దేంట్లో ఉన్నది? ప్రార్థనలో ఉన్నది. కావలి కాయటమన్నా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవది శక్తి దేంట్లో ఉన్నది? ప్రార్థనలో ఉన్నది. దేవునికి స్తోత్రం. అదే రీతిగా ఆ శక్తిని మనము పొందాలి. దేవుని యొక్క శక్తిని ప్రార్థన చేసి పొందాలి. ప్రార్థన ద్వారా శక్తిని పొందాలి. దేవునికి స్తోత్రం. యాకోబు ప్రార్థన చేస్తూ దేవుని దూత అక్కడికి వచ్చినప్పుడు దేవుని దూతను పట్టుకున్నాడు, వదిలిపెట్టలేదు. ఎంత పెనుగులాడాడో, ఎంత గిజగిజలు ఆడించాడో. దేవుని దూత చెబుతున్నాడే, తెల్లవారిపోతుంది, యాకోబు నన్ను వదిలిపెట్టు అని అంటే, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను విడిచిపెట్టను. పెనుగులాడాడు. ఇంత బలము యాకోబులోనికి ఎలా వచ్చింది? యాకోబులోనికి దేవుని దగ్గర ప్రార్థన చేసినందువల్ల అతనికి అంత బలం వచ్చింది. అయినా ఆ దేవుని దూత తుంటికాల మీద కొట్టాడు. కొట్టినా కానీ కుంటుకుంటూ పట్టుకున్నాడే కానీ విడిచిపెట్టలేదు. అంతటి బలము యాకోబుకి ఎట్లొచ్చింది? ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలో పెనుగులాడాడు, ప్రార్థన ద్వారా శక్తిని పొందాడు, ప్రార్థన ద్వారా ఆ బలమును పొందాడు. ఆ బలముతో మనము
ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. మరలా యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యంలో చదువుకుంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మానండి. లోపల నాటబడి, చూడండి, ఏం చేయబడాలి? లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు, దేవునిలో నాటబడాలి. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును, అది ఆత్మను రక్షించుటకి శక్తి ఎక్కడున్నది? అవునా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఇప్పుడు శక్తి ఎక్కడుంది? వాక్యములో ఉన్నది, ప్రార్థనలో ఉన్నది, వాక్యములో ఉన్నది. ప్రార్థన చేసి శక్తి పొందాలి, వాక్యమును విని శక్తిని పొందాలి, వాక్యమును చదివి శక్తిని పొందాలి. ఈ శక్తి చేత మనము బలముగా నిలబడాలి, బలముగా ఎదిరించాలి. అందుకే అక్కడ చెప్పారు ఏమని? బలముగా ఎదిరించు, బహుబలముగా ఎదిరించుము. చూసారా? అలా మనం ఈ వాక్యములు చదువుకుని ఉన్నాము. దేవునికి స్తోత్రం. తర్వాత మనము చూస్తే ఈ కార్యాలన్నీ మనము చేయాలి. లయకర్త బయలుదేరి వచ్చినప్పుడు జనం ఏమైపోతున్నారు? వందల కొలది, వేల కొలది, లక్షల కొలది చచ్చిపోతున్నారు. ఇలాంటి లయమవుతున్న సమయంలో మనకేమి ఉండాలి? ప్రజల్లో ఏముండాలి అని అంటే, మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది దేవుని సేవించాలి. మూడవది ప్రార్థన చెయ్యాలి. బలముగా ఉండాలంటే ప్రార్థనలో నుంచే శక్తిని పొందాలి, వాక్యములో నుండి శక్తిని పొందాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం బలముగా ఎదిరిస్తాం. దేవునికి స్తోత్రములు. అట్లు ఈ సంభవాలు జరుగుతూ ఉండగా ఇక్కడంతమంది చచ్చిపోయారు, అక్కడంతమంది చచ్చిపోయారు, ఇక్కడికి ఇన్ని కేసులు వచ్చాయి, అక్కడికి ఎన్ని కేసులు వచ్చాయి, ఇది రెడ్ జోన్గా మార్చారు, అది రెడ్ జోన్గా మార్చారు, ఇది ఎల్లో జోను, ఇది గ్రీన్ జోను అని చెబుతూ ఉంటే, ఈ రెడ్ జోన్ వచ్చిన చోటల్లా జనులు ఏమవుతున్నారు? రెడ్ జోన్ వచ్చిందనగా అమ్మో మా ప్రాంతానికి వస్తుందేమో, అయ్యో మా మనుషులు ఎవరికైనా వస్తుందేమో, అయ్యో మా జనులకి ఎవరికైనా వస్తుందేమో, నాకు వస్తుందేమో అన్న భయము జనుల్లో పుట్టింది. ఇప్పుడు జనులు అలాగే భయపడిపోతున్నారు. అవును కదా? చూడండి, జనుల యొక్క హృదయములు కరిగిపోతున్నాయి. ఈ విషయాలు వినగానే జనుల హృదయాలు ఏమవుతున్నాయి? చదవండి, 10వ వాక్యం చదవండి. అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. ఇప్పుడు చూడండి ఏమవుతున్నాయి? ఒట్టిదిగా అవుతుంది, పాడైపోతున్నారు, శూన్యముగా అయిపోతున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా చనిపోతున్నారు, వాళ్ళు అక్కడ ఉండడం లేదు. ఏమైపోతుంది? ఇప్పుడు జనుల హృదయము కరిగిపోవచ్చు ఉన్నది. మోకాళ్ళు ఏం చేస్తున్నాయి? అమ్మో వస్తుందేమో, మా ఊరికి వస్తుందేమో, మా జనులకు వస్తుందేమో, నాకు వస్తుందేమో, నా పిల్లలకు వస్తుందేమో, నా భార్యకి వస్తుందేమోనని మోకాళ్ళు ఏం చేస్తున్నాయి? వణుకుతున్నవి. అందరి నడుములు ఏమైపోతున్నాయి? బహుగా నొచ్చుచున్నవి. నొప్పి వచ్చేసింది నడుములకు, నడుము నొప్పి వచ్చేసింది. ఎందుకంటే హృదయం కరిగిపోయింది, మోకాళ్ళు వణుకుతూ ఉన్నాయి,
నడుములు నడుము నొప్పులు వస్తూ ఉన్నాయి. నొచ్చుకున్నది. అందరి ముఖములు తెల్లబోచున్నవి. ఇప్పుడు ఏమైపోతున్నాయి? అందరి ముఖములు తెల్లబోచున్నది. ఓరి ఈ పెనుగొండలు వచ్చిందంట అనేసరికి ఏమో ఇక్కడ కూడా వచ్చేసింది, ఎట్టొచ్చిందబ్బా, ఎలా వచ్చిందబ్బా అని ముఖాలు తెల్లబోతున్నాయి. వారి ముఖాలు క్షీణించిపోతున్నాయి. ముఖములో ఉండే కాంతి తగ్గిపోతుంది. చూసారా, జనానికి భీతి పుట్టిపోయింది. హృదయం ఏమైపోతుంది? కరిగిపోవచ్చు ఉన్నది. హృదయము కరగకుండా ఉండాలంటే మనకి ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తి ఉండాలి. దేవుని సేవించాలి, ప్రార్థన చేయాలి, వాక్యము ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుని శక్తిని పొందాలి. అర్థమైంది కదా? అది పిమ్మట హృదయం కరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు జనుల్లో ఇక్కడిన్ని కేసులు, అక్కడన్ని కేసులు, ఇక్కడంతమంది చచ్చిపోయారు, ఇక్కడంతమంది క్వారంటైన్కి తీసుకుని పోబడ్డారు, అలా ఇలాగని చెబుతూ ఉంటే కనీసం తుమ్మటానికి కూడా భయపడుతున్నారు, కనీసం తగ్గటానికి కూడా భయపడుతున్నారు, జ్వరం వచ్చిందని చెప్పడానికి భయపడుతున్నారు. అవునా? అవునండి. వణుకుతున్నారు. ఇలాంటి సందర్భాలలో హృదయం కరిగిపోయేటప్పుడు మనం ఏం చేయాలి? యెషయా గ్రంథం 13వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుంటే, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యంలో అందుచేత ఆ వార్తలు వినగానే బాహువులన్నీ దుర్బలములను ప్రతివాని గుండె కరిగిపోవును. ఏమైపోతుంది? కట్టివాని గుండె కరిగి ప్రతివాని గుండె ఇప్పుడు ఏమైపోతుంది? అక్కడ వినగా ఇక్కడ వినగా, ఓయేమో అమెరికాలో ఎంతమంది, లండన్లో ఎంతమంది, ఇటలీలో ఎంతమంది, చైనాలో ఎంతమంది, స్పెయిన్లో ఎంతమంది అని వరుసగా దేశాల పేర్లని చెబుతూ ఉంటే గుండె కరిగిపోతుంది. చూసారా? మరి గుండె కరిగిపోయే సందర్భంలో మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ధైర్యం వహిస్తాం, నిర్భయముగా ఎప్పుడు ఉంటాం? ధైర్యముగా నిర్భయముగా జీవించాలంటే మనం ఏం చేయాలి? జనుల యొక్క గుండె కరిగిపోతుంది కదా. ఏమిటి చేత? ఆ 13:7 ఏం చదివాము? మళ్ళీ చదవండి ఆ వాక్యం. అందుచేత బాహువులన్నీ దుర్బలమగును. ఎవడు ఏం చేయలేకపోతున్నాడు? ఏ మందు వాడాలో, ఏ కాయలు తినాలో, ఏ ఆహారం తినాలో, ఏమి త్రాగాలో ఏమీ తెలియటం లేదు. దేని ద్వారా మనలోనికి వస్తుందో అంటున్నారు. మళ్ళీ ఇంకో ఉపకారం గుర్తించారు, గాలిలో వస్తుంది అని. గాలిలో వచ్చిందంటే మరిగా వాళ్ళు చెప్పింది నిజమే. గాలిలో వస్తుంది. నేను నీవు దగ్గర కూర్చున్నాం అనుకోండి, నేను గాలి వదలగా మీలోనికి వచ్చిన ఆ గాలి మీరు పీల్చుకుంటారు, గాలిలో వచ్చేస్తుంది. అందుకని గాలిలో కూడా వస్తుంది, చెప్పలేము. గాలిలో వస్తుంది అంటున్నారు, అది గాలి ద్వారానే వస్తుంది. మనిషి దగ్గర నుండి గాలి పీల్చుకుంటే వచ్చారు, మరి గాలి ద్వారానే కదా వచ్చేది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10వ వాక్యంలో చెప్పింది ఏంటి? దుర్గంధము, మీ దొండిపేటలో పుట్టిన దుర్గంధము నాసికారంధ్రములో ఎక్కించి. చూసారా? మరి నాసికారంధ్రముల ద్వారా గాలి ద్వారానే వస్తుంది అది. ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి పోతుంది. మరి ఊపిరితిత్తుల్లోని ఈ జబ్బు, ఇంతకుముందు ఒక సార్స్ జబ్బు అని వచ్చింది. ఆ సార్స్ గొంతులో పుట్టి ఊపిరితిత్తులకు పోతుంది. ఊపిరితిత్తులు పాడైపోతాయి, గొంతు శ్వాస పీల్చుకోవడానికి వీలు పడుతూ గొంతులో పుండైపోతుంది, పెద్ద పుండైపోయి గొంతు మూసుకుపోతాయి అన్నమాట. అది సార్స్. ఇలాంటి పరిస్థితులు
ఏర్పడుతుండగా జనుల యొక్క గుండె కరిగిపోతుంది, ఆవిరైపోతుంది. చూడండి, చదవండి. జనుల యొక్క గుండె అందుచేత బాహువులన్నీ దుర్బలమగును, ప్రతివాని గుండె కరిగిపోవును, ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, జనులు విభ్రాంతి నొందుదురు. వేదనలు దుఃఖములు వారికి కలుగును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వేదన. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఏమొస్తుంది? వేదన వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. వేదన, దుఃఖము వారికి కలుగును. ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడెదరు. దేవునికి స్తోత్రం. చూసారా? ఈ సంభవాలన్నీ చూడటంతో పాటు, వినటంతో పాటు, వార్తాపత్రికల్లో చదవటంతో పాటు, టీవీల్లో వార్తలు చూసి ఆ శవాలను తీసుకెళ్ళి పారేయటం చూడటంతో పాటు ఇక్కడ ఏమైపోతుంది? గుండె కరిగిపోతుంది, మోకాళ్ళు వణికిపోతున్నాయి. అవునా? మోకాళ్ళు వణికి నడుము నొప్పి లేచిపోతుంది, ముఖాలు తెల్లబోతున్నాయి. చూడండి, ఇలాంటి సందర్భాలలో ఈ వణికే గుండె కరిగిపోయే సందర్భంలో మనం అటువంటి భయము లేకుండా, కరిగిపోకుండా ఉండాలంటే నిర్భయములమై ఉండాలి. ఎలా అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వాక్యం. 75వ వాక్యం ఎక్కడి నుంచి చదవాలంటే, మనము అక్కడి నుంచి చదవాలి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై. ఎలా? నిర్భయులమై. ఎందుకు నిర్భయం ఎందుకు వచ్చింది? నేను దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, దేవుని సేవిస్తున్నాను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా శక్తి పొందాను. అవునా? నేను ఆ బలము పొందాను. అందువలన నేనేం చేయను? భయపడను. నా హృదయం కరిగిపోకుండా చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన కాదు, ఇక్కడ చదివితే చాలు. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను. ఎట్లా ఉండాలి? మనము నిర్భయులుగా జీవించాలంటే ఏమేమి ఉండాలి మనలో? పరిశుద్ధులమై నీతిగాను ఆయనను సేవింపాలి. సేవించేటప్పుడు ఎలా సేవించాలి? పరిశుద్ధముగాను నీతిగాను సేవించాలి. అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగుతుంది. ఇలా మనం కాపాడుతున్నాడు. రక్షించడం అంటే కాపాడటం, తప్పించడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము నిర్భయంగా జీవించాలంటే, భయము లేకుండా జీవించాలంటే, లోకములో జనులు తెగులు వచ్చింది, ఇక్కడ ఇంతమంది జనం చచ్చిపోయారు, ఇన్ని కేసులు వచ్చాయి అని చెప్పగానే గుండె కరిగిపోతుంది. మనము అలా గుండె కరిగిపోకుండా ఉండాలంటే మనము చేయవలసిన పని ఏంటి? పరిశుద్ధంగా జీవించాలి. అర్థమైందా? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను, అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేశాను. మనం ఏం చేయాలి? దేవునిని నిర్భయముగా సేవించాలంటే, దేవునిలో మనం నిర్భయముగా ఉండాలంటే, ఈ భూమి మీద నిర్భయముగా జీవించాలంటే, ఆ కీడు నాకు రాదు, ఆయన నా మీదికి రప్పించడు, ఆ కీడు చేత నేను చనిపోను అని ఒక ధైర్యం వహించాలంటే మనకి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, నీతిగా జీవించాలి. పరిశుద్ధత, నీతి మనలో ఎప్పుడైతే ఉంటాయో
ఆయనను మనం ఎప్పుడైతే అలా సేవిస్తామో దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని తప్పిస్తాడు. మన హృదయాలు కరిగిపోవు, మన హృదయాలు దిగులుతో ఉండవు. దేవునికి స్తోత్రం. తర్వాత రెండో కార్యం మనం చూస్తే ఇక్కడ మోకాళ్ళు వణుకుతూ ఉన్నాయి, మోకాళ్ళు వణుకుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే చదవండి 10వ వాక్యం. అది వట్టిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయం కరిగిపోచున్నది, మోకాళ్ళు వణకుచున్నవి. మోకాళ్ళు ఎందుకు వణుకుతున్నాయి? భయం ఎవరికైనా వచ్చినప్పుడు గడగడ గడగడ గడ వణుకుతాం. ఓసారి హెప్సీ కొట్టుకెళ్ళింది, కొట్టుకెళ్తే కుక్క తరుముకుంటూ పోయింది. కుక్క తరుముకుంటూ పోతే వేసింది చూడు కేక, వెర్రి కేక, ఓ అని అరిచేసి గడగడ గడగడ గడ మునుకుతుంది. ఆ కొట్టాయన దగ్గర చేర్చుకొని భయపడికి మేము ఉన్నామని కర్ర తీసుకొని ఆ కుక్కను తరిమారు. తరిమేసేసరికి ఆ కుక్క పారిపోయింది. ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినా కానీ ఇక్కడ మునుగుతుంది. అప్పుడు మోకాళ్ళు రెండు కూడా ఏమవుతున్నాయి? కుర్చీలు కూర్చుంటే మోకాళ్ళు రెండు ఉడుకుతున్నాయి. దేని చేత? భయము చేత. ఆ భయము మనకు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోకాళ్ళు వనకనివ్వకుండా చేయాలంటే యోబు గ్రంథం 4వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. యోబులో చెబుతున్నాడు, తన స్నేహితులు యోబుతో అంటున్నారు, ఏమయ్యా యోబు, నీవు చెప్పిన మాటలను బట్టి అనేకులు హృదయాలు ధైర్యపరచబడ్డాయి, అనేకుల మోకాళ్ళు బలపరచబడ్డాయి, మరి నీవేంటి ఇప్పుడు ఇలాగైపోయావు అని యోబును గూర్చి తన స్నేహితుడు అంటూ ఉన్నాడు. నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను. నీ మాటలు యోబు, నీ మాటలు ఏం చేశాయి? తొట్టిల్లు వారిని ఆదుకొని ఉన్నవి. కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచితివి. ఎలా బలపరిచాడు? మాటల చేత. ఏం మాటలవి? దేవుని మాటల చేత. ఏం దేవుని మాటలు? యేసు ప్రభువు మాటల చేత. యోబు కాలంలో యేసు ప్రభు లేడు, కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు మాటల చేత వణికే వారిని ధైర్యపరచాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏమని చెబుతున్నాడంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని ఉందంటే, పద్నాలుగో వాక్యములో ధైర్యము చెడిన వారిని అక్కడ ఉంచదండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అంతే. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. చాలు, ఇంతవరకు చాలు. ఏం చేయాలి ఇక్కడ? మనం ఏం చేయాలి? భయపెట్టాలా? ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి. దేవునికి స్తోత్రం. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ధైర్యం ఎలా వస్తుంది? పరిశుద్ధత ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నీతిగా జీవించేటప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మరి మోకాళ్ళు వణుకుతున్నాయిగా. ఎందుచేత వణుకుతున్నారు? భయము చేత వణుకుతున్నారు. వాళ్ళు ఇక్కడింతమంది చచ్చిపోయారు, వీళ్ళు ఇక్కడింతమంది కూలిపోయారు,
వీళ్ళని క్వారంటైన్కి తీసుకెళ్ళిపోయారు ఐసోలేషన్. అని ఐసోలేషన్లో పెట్టారు అని చెబుతూ ఉండగా జనుల మోకాళ్ళు ఏమైపోతున్నాయి, వణుకుతూ తత్తరిల్లిపోతున్నాయి. ఆ తత్తరిల్లి వణికేటువంటి సందర్భాలలో మనం ఏం చేయాలి? ధైర్యం తెలియని వారిని ధైర్యపరచాలి, బలహీనులను బలపరచాలి. అందులో గాను హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం చదువుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యములో చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యములో చదివితే, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను ఏం చేయండి? బలపరచుము. వేటి చేత బలపరచాలి? వాళ్ళు ఎలా బలము నొందుతారు? ఇందాక మనము బలముగా ఎదురించిందంటే ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థనలో నుంచి వచ్చింది, వాక్యం ద్వారా వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఎలా బలపరచాలి? ప్రార్థన ద్వారా. వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళని బలపరచాలి, వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళని బలపరచాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెబుతున్న వాక్యములు విని ఎంతమంది ధైర్యపడుతున్నారో, ఎంతమంది బలపరచబడుతున్నారో, ఎంతమంది ఆహా దేవుడు ఇలా చేస్తే మనల్ని కాపాడుతాడా, ఇలా చేస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడా, ఇలా చేస్తే మనము ధైర్యంగా ఉండొచ్చా అనేటువంటి విషయాలు ఎంతమంది పొందుతారో నాకు తెలియదు. నిజంగా ఈ వాక్యములు విన్న వాళ్ళందరూ అలా ధైర్యం వహిస్తారని నేను నమ్ముతున్నాను. దేవుని మీద నమ్మకము చేత నేను ఈ వాక్యములు చెబుతున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. వీళ్ళని ఎలా బలపరచాలి? ప్రార్థన చేసి వాళ్ళని బలపరచాలి, వాక్యము చేత వాళ్ళు బలపరచాలి. అదే రీతిగా వాళ్ళు ప్రార్థన చేసుకుని బలపడాలి, వాళ్ళు వాక్యమును చదివి బలపడాలి. మనము కూడా అంతే, వాక్యమును చదివి బలపడాలి, ప్రార్థన చేసుకొని బలపడాలి. దేవునికి స్తోత్రం. వణుకు, మోకాళ్ళలో వణుకు భయము చేత వస్తుంది. ఆ భయము మనలో ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే ఎలా ఉండకుండా ఉంటాయి? జరిగే సంభవాలు అలా ఉన్నాయి కదా. ఇక్కడ ఎంతమంది, అక్కడ అంతమంది చనిపోతున్నారు. ఇదిగో ఈ ఊరికి వచ్చింది, ఆ ఊరికి వచ్చింది అంటుంటే సమీప గ్రామాల్లో ఉండేవాళ్ళు, సమీప పట్టణాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు, వణుకుతున్నారు, మోకాళ్ళు వణికిపోతున్నాయి. అయ్యో మనకు వస్తాయేమోని, ఎవరికి వస్తుందో, ఎవరిలో దూరుతుందో, ఇది ఏ రీతిగా వస్తుందో అని చెప్పి ముక్కులకు గుడ్డలు కట్టుకొని మాస్కులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అది కొట్లకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి రావటం లేదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సందర్భాలలో మనము చేయవలసిన కార్యములు, మళ్ళీ మొదటి నుంచి చెబుతున్నాను, మనము చేయవలసిన కార్యములు లయకర్త బయలుదేరి వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? బయలుదేరి వచ్చినప్పుడు దేవుని యందు భయము కలిగి భయభక్తులతో ఉండాలి. రెండవది ఆయనను సేవించాలి. మూడవది ప్రార్థన చేయాలి. నాలుగవది వాక్యమును చదవాలి. ఈ వాక్యము చదివి ప్రార్థన చేసి దాని ద్వారా మనం బలం పొందాలి. కావలి కాయడం అంటే ప్రార్థన చేయడం. బలం పొందడం అంటే దేంట్లో బలం పొందుతాము? ప్రార్థన ద్వారా పొందుతాం, వాక్యం ద్వారా పొందుతాం. దేవునికి స్తోత్రం. ఇలా ఇప్పటికీ ఎన్ని కార్యాలు అయ్యాయి? 4 కార్యాలు చెప్పాను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. మరి బలము నుండి ఎదిరించాలనేటువంటి విషయాన్ని చెప్పారు అక్కడ. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరలా మనము వణికిన వాళ్ళు తర్వాత ఏమి చేస్తూ ఉన్నారు? వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొప్పి
నొచ్చుచున్నవి. అందరి నడుములు ఏం చేస్తున్నాయి? బహుగా నొచ్చుచున్నవి. నొచ్చుచున్నవంటే నొప్పి. నడుమునంటే ఏం చెప్పా ఇందాక? మనస్సు. ఇప్పుడు అందరు ఏం చేసుకుంటున్నారు? మనస్సులో నొచ్చుకుంటున్నారు. మనస్సులో నొప్పి కలుగుతుంది అంటే బాధ కలుగుతుంది. మనస్సులో బాధ కలుగుతుంది. అప్పుడు ఆ మనస్సులో బాధ కలిగేటప్పుడు మనం ఏం చేయాలి? మనస్సులో ఇబ్బంది కలిగేటప్పుడు ఏం చేయాలి? చూడండి, ఇక్కడ మన ఉండరాజు మీద కేసులు వచ్చాయంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ మనసులో భయపడతాం, మనసులో నొచ్చుకుంటాం. అయ్యో ఇక్కడ రాకుండా ఉంటే బాగుండునే, ఇక్కడ కూడా వచ్చేసింది అనేటువంటి నొప్పి ఎక్కడ కలుగుతుంది? మనస్సు. నడుము అంటే ఏం చెప్పా? మనస్సు. మనస్సులో నొచ్చుకుంటాము. మనస్సులో నొచ్చుకునేప్పుడు మనము చేయవలసిన పని ఏంటి? హృదయం కరిగిపోతుంది, మోకాళ్ళు ఉనికిపోతున్నాయి, మరి మనస్సులో నొచ్చుకుంటున్నారు. నడుము నొప్పిలేస్తుంది. నడుము నొప్పి అనగా మనస్సు నొచ్చుకుంటున్నాం. అలాంటి సందర్భాల్లో మనం చేయవలసిన పని ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటే అందులో ఒక వాక్యము ఈ రీతిగా చెప్పబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యములను గురించి మనం 7 వాక్యములను చదువుకుందాం. దేనిని గురించి చింతపడకుడి గాని. ఇప్పుడు ఈ తెగుళ్ళు వచ్చాయని మనం ఏం చేయకూడదు? చింతపడకూడదు కానీ చింతపడకూడదు. అర్థమైందా? వాళ్ళకి వచ్చింది, మనకేం చేస్తుంది? మనం దేవుని బిడ్డలం, దేవుని బిడ్డల దగ్గరికి అది రాదు అని మనం ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. చింతపడకూడదు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములలోను ఏం చేయాలి? ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం ఏమని చెప్పాలి? కృతజ్ఞత. దేవా, మీరు ఈ వ్యాధి రానివ్వకుండా చేసినందుకు మీకు స్తోత్రం. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. దేవా, మీరు మమ్మలను ప్రాణంతో ఉంచినందుకు కొరకు మీకు స్తోత్రం. దేవా, మేము సేవించడానికి తగినట్లు మమ్మలను జీవింపచేస్తున్నందుకు మీకు స్తోత్రం అని దేవునికి ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. చదవండి. ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇప్పుడు మనము ఈ విన్నపాలు గుండె కరిగిపోయినప్పుడు, మోకాళ్ళు వణుకుతున్నప్పుడు, నడుము నొప్పిలేస్తున్నప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు, అయ్యా ఇలా మాకు మేలు చేశారు, ఇలా మాకు మమ్మల్ని కాపాడారని చెబుతూ, పలానా చోటుకి ఇంత వ్యాధి వచ్చిందంట, ఇక్కడికి ఇంతమంది చనిపోయారంట, అయ్యా ఇంకా చనిపోకుండా కాపాడాయని మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేయాలి. మనకు రానందుకు కృతజ్ఞత తెలియపరచాలి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును ఎవరి వలన వస్తుంది? యేసుక్రీస్తు వలన. లోకములో డాక్టర్ల వలన రాదా? లోకములో అధికారుల వలన రాదా? లోకములో జగన్ వల్ల రాదా? లోకంలో మోడీ వల్ల రాదా? ఎవరి వల్ల వస్తుంది? మోడీ ఇలా చెప్పాడు మనకు సమాధానం దొరుకుతుంది, జగన్ ఇలా చెప్పాడు మనకి ఇలా మేలు జరుగుతుంది అని ఎక్కడ ఏమన్నా వాక్యం ఉందా? లేదు.
యేసు క్రీస్తు వలన వలన. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. అందుకే కేరళ చీఫ్ మినిస్టర్ చెప్పాడంట. కేరళ చీఫ్ మినిస్టర్ ఏమని చెప్పాడనంటే, అయ్యా మీ దగ్గర ఎందుకు ఇంతమంది బాగైపోతున్నారు, మీ దగ్గర మరణాలు చాలా తక్కువే, ఎందుకని అని అంటే ఆ చీఫ్ మినిస్టర్ చెప్పాడంట, మాకు మందు యేసు ప్రభువే అన్నాడంట. యేసు ప్రభు నమ్ముకోండి మీరు కూడా బాగవుతారని చెప్పారంట. ఆయన చెప్పిన మాటకు మిగిలిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారంట, ఎగతాళి చేస్తున్నారంట. చూసారా, ఆయన నిజం చెప్పాడు, మిగతా వాళ్ళంతా ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఇదేంటి, మందు లేకుండానే బాగైపోతారా, యేసు ప్రభువును నమ్ముకుంటేనే బాగైపోతుందా, మరి ఆ దేశాలన్నీ యేసు ప్రభు నమ్ముకున్న దేశాలు కాదా, అమెరికా ఏంటి, స్పెయిన్ ఏంటి, లండన్ ఏంటి, ఆ జర్మనీ ఏంటి, మరి అక్కడున్న దేశాలన్నీ క్రైస్తవ దేశాలు కాదా, ఆ క్రైస్తవ దేశాలు మరి ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు అంటే, అక్కడను పాపులు లేరా, అక్కడ కూడా దేవుని మాట వినని వాళ్ళు లేరా, ఉన్నారు. ఆ దేవుని మాట వినని వాళ్ళే, దేవునికి తిరుగుబాటు చేసేవాళ్ళే, దేవుడంటే భయం లేని వాళ్ళే చనిపోయేది. భయం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, ఆయన్ని సేవించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదువుకొని వాక్యం ద్వారా ధైర్యపడేవాళ్ళు, పరిశుద్ధత గలవారు, నీతి గలవారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు రావటం లేదు, వాళ్ళు చావటం లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, హృదయము కరిగిపోతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధత, నీతి కలిగి ఉంటే నిర్భయముగా ఉంటాం, భయమే ఉండటం, హృదయం ధైర్యపడుతుంది. మోకాళ్ళు సడిలిపోతున్నాయంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా శక్తి పొందాలి, శక్తి పొంది ఆ మోకాలను బలపరచాలి. దేవునికి స్తోత్రం. మరలా వాక్యము ద్వారా శక్తి పొంది ఆ మోకాళ్ళకు బలము చేకూర్చాలి. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మరలా ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం? నడుము అని చెప్పగా మనస్సు అని చూస్తున్నాం. ఆ మనస్సులో ఏం కలుగుతుంది? నడుము నొచ్చుకుంటుంది, నొప్పి లేస్తుంది అనగా మనస్సు నొచ్చుకుంటుంది. మనస్సు నొచ్చుకునే సందర్భాల్లో మనం ఏమి చేయాలి? చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన దేనికి మీ హృదయములకును మీ తలంపులకును. చూసారా, మనస్సు నొచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? నడుము నొప్పి లేసినప్పుడు ఏం చేయాలి? మీ హృదయానికి మీ తలంపులకును కావలి ఉంటాడు. తలంపులు మనసులో వస్తాయి, ఆలోచనలు హృదయములో వస్తాయి. దేవునికి స్తోత్రం. తలంపులు తలలో వస్తాయి, హృదయ ఆలోచనలు హృదయంలో నుంచి వస్తాయి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. స్తోత్రం. మరి ఆయన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. చూసారా, యేసుక్రీస్తు వలననే మనకు మేలు జరుగుతుంది. హృదయం కరిగిపోదు, మోకాళ్ళు వణకవు, నడుము నొప్పిలేయదు. తర్వాత నాలుగవది తెల్లబోవటం, ముఖాలు తెల్లబోవటం. ముఖాలు తెల్లబోవడం అనేది ఎలా పోవు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యములు మనం చూద్దాం. దేవునికి స్తోత్రములు. మరి మరలా మనం చదువుకుంటే కదా, ఈ 10వ వాక్యంలో ఏం జరుగుతుంది? నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి. అందరి ముఖాలు తెల్లబోచున్నవంటే అర్థం ఏంటి? భయభ్రాంతితో ముఖాలలో రక్తం లేక ముఖమంతా వాడిపోయి, అయ్యో
ఇలా సంభవించింది, ఇలా జరుగుతూ ఉంది, ఎప్పుడు జరగనంతటి ఆపద వచ్చింది, ఎప్పుడు రానటువంటి అపాయకాలం వచ్చింది అని జనుల ముఖాలు ఏమైపోతున్నాయి? నేను కూడా చచ్చిపోతానేమో, నాకు కూడా వస్తుందేమో అనేటువంటి భయం చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ముఖాలు తెల్లబోతున్నాయి. తెల్లబోతున్నాయి అంటే అర్థం ఏంటి? తెల్లబోతున్నాయి అంటే అర్థం ఏంటి? వాళ్ళ ముఖాలు ఏమైపోతున్నాయి? భయము చేత. ఈ హృదయం కరిగిపోవటం చేత, మోకాలు వణుకుడు చేత, నడుము నొప్పి లేచుడు చేత ముఖాలు ఏమైపోతున్నాయి? తెల్లబోతున్నాయి. ఇట్లు ముఖాలు తెల్లబారిపోతున్నాయి అన్నప్పుడు, ముఖాలు తెల్లబారిపోయేటప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. చివరిగా మనం చదువుకుందాం. ముఖాలు తెల్లబోయేటప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అనగా, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1-2 వాక్యాలు మనం చదువుకుంటే, తెల్లబోయే ముఖాలు ఏం చేయబడాలి? ఇప్పుడు ప్రకాశించాలి. ఏమి జరిగితే ప్రకాశిస్తాయి? ఆ మరణాలు, ఆ రోగం కాదది తెగులు. ఆ తెగులు మనకు రాకుండా పోతే, ఆ మరణాలు మనకు రాకుండా పోతే మన ముఖాలు ఎలా ఉంటాయి? తేజోమయంగా ప్రకాశిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వాక్యాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును ఎంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట ఏం పొందాడు? రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎలా? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు ఎలాగున్నాయి? తెల్లటి వాయను. ఇప్పుడు ముఖము మనకు ప్రకాశించాలి. ముఖము చిన్నబుచ్చుకొని పోకూడదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒకడు ముఖం చిన్నబుచ్చుకొని తెల్లబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వాడు ఎవడనంటే, అది కూడా మనము మత్తయి సువార్తలో చూస్తున్నాం. లూకా సువార్తలో కూడా చూస్తున్నాం. ఏంటనంటే, ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్షులు పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొద్దిగా ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. ముఖం ఏం చేసింది? ముఖంలో ఏమొచ్చింది? వ్యసనం.
వ్యసనం వచ్చింది. వాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చూసారా, వాడు వ్యసన పడడానికి మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. చూసారా, అతని ముఖము చిన్నబుచ్చుకున్నాడు. లేకపోతే వాని ముఖము ఏమైందంటున్నాడు? చిన్నబుచ్చుకోవటము, లేకపోతే వ్యసనపడుతూ అని చెప్పి దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం. ముఖము చిన్నబుచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మరి వాడికి ఇవ్వడానికి సంతోషం లేదు కనుక అవి అమ్మి బీదలకు ఇచ్చి యేసయ్యను వెంబడించడానికి ఇష్టం లేదు కనుక వాడు ఏం చేశాడు? ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ ముఖం మారిపోయింది. అయితే ఇక్కడ ఈ తెగులు వచ్చిందని, ఇలా చనిపోతున్నారని వీళ్ళకి ఏం కలిగిపోయింది? అందరి ముఖములు తెల్లబోయాయి. ఏమి చేయలేని పరిస్థితి, ఏ మందు వాడడానికి వీలుపడని పరిస్థితి. వైద్యుల ముఖాలు తెల్లబోయాయి, సైంటిస్టుల ముఖాలు తెల్లబోయాయి. మరి దేశంలో ఉండే ప్రజల యొక్క ముఖాలు తెల్లబోయాయి. మరి ఎవరి ముఖాలు ప్రకాశిస్తాయి? దేవుని బిడ్డల యొక్క ముఖాలు ప్రకాశిస్తాయి. ఎలాగూ అని ఇప్పుడు మనం ఇందాక చదివాం. ఆయన వెళ్ళి రూపాంతరము పొందెను. ఏం చేశాడు యేసయ్య? రూపాంతరము చెందెను. అప్పుడు మనం కూడా రూపాంతర శక్తిని పొందాలి. మన జీవితము కూడా రూపాంతరం పొందాలి. ఎలా? రూపాంతరము చెందుడి అని చెప్పాడు. ఎలా మనం రూపాంతరం చెందాలి? రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటే అక్కడ రోమాలో చెబుతున్నాడు, ఎలాగూ 2వ వాక్యం 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయకూడదు? మనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇప్పుడు మన ముఖాలు తెల్లబోకుండా ఉండాలంటే ఏం చేయకూడదు? లోక మర్యాదను యవనస్తుడు ఏం ఆచరించినందువల్ల అతడు ముఖం తెల్లబుచ్చుకొని పోయాడు? లోకమును ప్రేమించాడు, ధనమును ప్రేమించాడు. అందువలన ఆడి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో, అది సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన. చూసారా, ఏం మారాలి? మనస్సు మారిన తర్వాత మనం ఏమవుతాం? నూతన మొగుటు వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం. యేసు ప్రభు అక్కడ రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము తెల్లబారిపోలేదు, ప్రకాశంగా మారింది. ఆయన వస్త్రాలు తెల్లవిగా మారాయి. ఆయన ముఖము సూర్యుని వలె తేజరిల్లింది, ప్రకాశించింది. ఎప్పుడు? రూపాంతరము పొందిన తరువాత. మనము రూపాంతరము ఎలా పొందుతాము అనగా దేవుని చిత్తము చేయుట వలన. ఏమి చేయుట వలన? దేవుని చిత్తము చేయుట వలన మన మనస్సు మారిపోతుంది.
దేవుని చిత్తము చేయుట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతుంది. మనలోనికి రూపాంతరం ఎలా వస్తుంది? మన మనస్సు మారాలి. మన మనస్సు ఎప్పుడు మారుతుంది? దేవుని చిత్తం చెయ్యాలి. దేవుని చిత్తం చేసినప్పుడు మన మనస్సు మారి నూతనమవుతుంది. నూతనమైనప్పుడు మనం రూపాంతరము పొందుతాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రీతిగా మనం చూసాము. మరలా మొదటి వాక్యములో చూస్తే ఏమనుంది? లయకర్త లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు. ఈ దుర్గములకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించు. చాలు. దేవునికి స్తోత్రం. వీటన్నిటికీ అర్థాలు చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటిగా లయకర్త వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. రెండోది ఏం చేయాలి? కాదు, దేవునిని సేవించుతూ ఉండాలి. అది కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చదివాము. సేవించాలి. మూడోది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది? శక్తి వస్తుంది. నాలుగోది వాక్యమును చదవాలి. వాక్యం చదివితే ఏమవుతుంది? శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. అదే బహుబలముగా ఎదురించుకున్నాడు. దాని తర్వాత మనము మోకాళ్ళు, హృదయము కరిగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఐదవది, హృదయం కరిగిపోకుండా ఉండాలంటే పరిశుద్ధత, నీతి కలిగి నిర్భయముగా ఉంటాము. అర్థమైందా? భయం లేకుండా ఉంటాం. తరువాత ఏడవదిగా ఏం చూసాము? నిర్భయము, హృదయము. దాని తర్వాత అదే హృదయము నిర్భయముగా ఉంటుంది. రెండవది ఏం చూసాము? మోకాళ్ళు వణికిపోతున్నాయి. ఎందువల్ల? భయము చేత వణుకుతూ ఉన్నారు. మోకాళ్ళు వణుకుతున్నందువల్ల వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. బలహీనులను బలపరచాలి. దేంతో బలపరచాలి? ప్రార్థన చేత బలపరచాలి, వాక్యము చేత బలపరచాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 8వ కార్యం ఏంటి? అందరి నడుములు ఏం చేస్తున్నాయి? బహుగా నొచ్చుచున్నవి. నడుము అని చెప్పగా ఏం చెప్పా? మనస్సు. మొదట్లో కూడా నడుము బహుగా బలమునుంది. నడుము బిగించమని ఉంది కదా మనస్సు. అప్పుడు ఆ నడుము బిగించమంటే కూడా ఏంటి? మనస్సే. మనస్సును బిగించుకోవాలి. వీటన్నిటి చేత ధైర్యం తెచ్చుకోవాలి. మనస్సును స్థిరపరచుకోవాలి. మనస్సును దృఢపరచుకోవాలి. మనస్సును కలవరం చెందనీయకూడదు, కలవరపడనీయకూడదు. అయ్యో అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందని మనస్సును కలవరపడనీయకూడదు. తర్వాత అందరి ముఖములు. మోకాళ్ళు అంటే ఏం చెప్పా? మోకాళ్ళు వణుకుతున్నాయంటే బలహీనల చేత వణుకుతున్నాయి. బలం లేకపోవటం. ఆ బలము ఎలా వచ్చింది? ప్రార్థన వలన, వాక్యం వలన వచ్చింది. దేవునికి స్తోత్రం. తర్వాత 8వ కార్యం ఏం చెప్పా? అందరి నడుమును నొచ్చుతుంది. నడుము అంటే ఏం చెప్పా? మనస్సు అని చెప్పాను. మనస్సు నొచ్చుకుంటున్నందువల్ల మనం ఎప్పుడేం చేయాలి? దేనిని గురించి చింతపడకుండా మన యొక్క ప్రార్థన విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియపరచాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును, మీ మనస్సునకును, మీ తలంపులకును కావలిండును కదా.
నడుములు నొచ్చుచున్నవన్న దానికి. 9వది ఏమిటి? అందరి ముఖములు తెల్లబారుచున్నది. తెల్లబారిపోయేటప్పుడు అనగా ఈ భీతి సంబంధమైన కార్యములు వినగా ముఖాలు భయపడిపోయి, ముఖాలు చిన్నబుచ్చుకొని, ముఖాలు వ్యసనపడుతూ మారిపోతూ ఉన్నాయి. అటు మారిపోయే ముఖాలను ఎలా మనం తేజస్సుగా మార్చుకోవాలి? రూపాంతరము పొందాలి. యేసు క్రీస్తు కొండ మీదికి వెళ్ళి రూపాంతరము పొందినందువల్ల ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించబడింది. ఆయన ముఖము తెల్లబారలేదు. మన ముఖము తెల్లబారకుండా తేజస్సుగా సూర్యుని వలె ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? రూపాంతరం. మన మనస్సు మా దేవుని చిత్తము చేయాలి. ఏం చేయాలి? దేవుని చిత్తము చేయుట వలన మన మనస్సు మారి నూతనమవుతాం. మన మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుతాం. మనం రూపాంతరం పొందేదలా దేవుని చిత్తము చేసి మనస్సు మారి నూతనపరచబడుట వలన మనము రూపాంతరం పొందుతాము. ఇట్లా మన మనస్సును నూతనముగా మార్చుకోవటం వల్ల మనం రూపాంతరం పొందుతాము. ఇప్పుడు మన ముఖము తేజస్సుగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యముల చేత అందరూ ధైర్యం వహించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటూ, సరేనా, దేవుని వాక్యములు చదువుకుంటూ తర్వాత మరలా మనము పరిశుద్ధత కలిగి నీతి కలిగి అలా జీవిస్తూ ధైర్యంగా ఉండగా మరి ప్రార్థన ద్వారా వాక్యముల ద్వారా ఇతరులను బలపరిచి మనము బలపడి తర్వాత నిర్భయముగా జీవించి, నిర్భయం అంటే పరిశుద్ధత నీతి కలిగి నిర్భయంగా ఉంటాం. మరి గుండె కరిగిపోదు. అలాగే గుండె కరిగిపోతూ మోకాళ్ళు సడలిపోతున్నాయనంటే, వణికిపోతున్నాయనంటే మన యొక్క బలహీనత వల్ల మోకాళ్ళు వణికిపోతూ ఉంటాయి. మనం దేవుని ప్రార్థన ద్వారా బలము తెచ్చుకోవాలి, వాక్యం ద్వారా బలము తెచ్చుకోవాలి. అటు పిమ్మట మరి నడుము నొచ్చుకుంటున్నాము. నడుము నొప్పిలేస్తుందంటే మన యొక్క మనస్సు అనే నడుమును కట్టుకొని మనస్సును యేసుక్రీస్తు ద్వారా మనము హృదయమునకును తలంపులకును కావలినట్లు మనం దేవుని వేడుకోవాలి. అదే రీతిగా మరలా మనము చివరిగా చూసినప్పుడు రూపాంతరం పొంది మనం నూతనపరచబడి దేవుని చిత్తమును చేసి రూపాంతరము పొంది మన ముఖాలు సూర్యుని వలె తేజరిల్ల చేద్దాం. ఈ సంఘటనలకు లయకర్త వచ్చేటప్పుడు మనము భయపడకుండా అలా జీవించినట్లు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనమందరం ఇప్పుడు ప్రార్థించుకుందాం. ఈ వాక్యములు విన్నవారు, ఈ వాక్యములను శ్రద్ధగా ఆలకించిన వారు తమ జీవితాలను సరైన రీతిలో మార్చుకొని అలా జీవించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఈ దినమనందు దేవా, ఈ వాక్యములన్నిటినీ మీరు మాకు బయలుపరిచారు తండ్రి. లయకర్త వచ్చినప్పుడు మేమేమేమి చేయాలి? ఈ లయకర్త భూ సంబంధి కాదు, సాతానుడు కాదు, మీరే బయలుదేరి వచ్చుచున్నారని మేము కీర్తనల గ్రంథంలో చదువుకొని ఉన్నాము స్వామి. మీరే ఈ తెగులను పంపారని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఈ యొక్క వాక్యములలో ఏ సారాంశం చెప్పబడినదో ఆ సారాంశమంతా విన్న మేము
ఆ వాక్యముల ప్రకారము జీవించి ప్రభా మేము మీ యొక్క చిత్తమును చేసి మేమందరము తండ్రి మీ మార్గములో నడిచి ఎల్లప్పుడూ ప్రభువా ప్రార్థనాపరులమై ఎల్లప్పుడూ వాక్యమును చదువుతూ తండ్రి పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవిస్తూ ప్రభువు మేమెల్లప్పుడు నాయన మా మనస్సును కట్టుకొని జీవించుటకు యేసు క్రీస్తు ద్వారా అనగా మీ ద్వారా మా హృదయమునకును మనస్సునకును తలంపులకు కావలి ఉండండి. అప్పుడు మేము భయపడము, అప్పుడు మా ముఖములు తెల్లబోవు, మా హృదయం కరిగిపోదు. ప్రభు మీరు మాకు తోడుగా ఉండండి, మీరు మాతో కూడా ఉన్నానని మీరు ఒక మాట సెలవిచ్చారు. యాకోబు నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపించుచున్నానని చెప్పిన వాగ్దానమును తండ్రి మీరు మాకు ఇచ్చారని మేము ధైర్యం వహించాలి. లయకర్త వచ్చేటప్పుడు మేము ధైర్యంగా ఉండాలి. లయకర్త వచ్చేటప్పుడు మేము ఇవన్నీ ఈ అనుభవాలని మేము పొందాలి. పొందిన తర్వాత స్వామి మేము రూపాంతరం పొంది అనగా మీ చిత్తము చేసి మనస్సు మారి రూపాంతరం పొందుట వలన నూతన మగుట వలన రూపాంతరం పొందుతున్నాం. అటువంటి రూపాంతరం మారు కలుగు చేసి మీ యొక్క పరలోక రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని అందరినీ మార్చండి. ఈ వాక్యములు విన్న నా బిడ్డలందరూ అనగా మీ బిడ్డలందరూ ఈ వాక్యానుసారముగా జీవించాలి. ఈ వాక్యములో చెప్పబడిన పదముల చేత వాక్యముల చేత ధైర్యం వహించాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుష్మంతులై ఉండాలి, మీ భక్తులై ఉండాలి, మిమ్మల్ని సేవించాలి. మిమ్ములను ప్రభు ఎల్లప్పుడూ ప్రభువా వెంబడించాలి. మిమ్మల్ని వెంబడించినప్పుడు మీరు ఏ చోటికి వెళ్ళారో ఆ చోటికి మేము కూడా మీ వెంబడి వస్తాము. మీరు కూర్చున్న చోట సింహాసనం మీద కూర్చున్నట్లు మేము కూడా సింహాసనం నందు కూర్చుండినట్లు మాకందరికీ సహాయం చేయమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు విశేషముగా ఈ కూటములో పాలు పొందిన వారికి ఈ వాక్యములను ఎంతమంది అయితే వింటారో వారందరికీ ప్రపంచములు మేము నమ్ముకున్న వారికి అందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.